హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా అండి? ఈరోజు మన రెసిపీ వచ్చేసి చేపల పులుసు. ఇదేంటంటే మా అమ్మ స్టైల్ అండి. మా అమ్మ అయితే ఇలానే చేస్తుంది. నేను కూడా ఒకసారి ట్రై చేశాను. నేనైతే ఎప్పుడు ఇలా వండలేదు, ఇదే ఫస్ట్ టైం వండడం. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఓకేనా? దీనికి కావాల్సినవి వచ్చేసి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటీలు అండ్ కొత్తిమీర, చేపలు అండ్ పసుపు, కారం, ఉప్పు అండ్ చింతపండు పులుపు. ఇవన్నీ కూడా మనం కట్ చేసి పెట్టుకోవాలండి. టమాటీలు అయితే మనం పిసుక్కోవాలి. ఆ పిసుక్కుంటే కొంచెం బాగుంటుంది అన్నమాట, గ్రేవీలా వస్తుంది. సో ఏంటంటే నేను చేపల్లోనే ఉప్పు, కారం, పసుపు ఈ మూడు కూడా వేసేస్తున్నానండి. సో మీరు కూడా యాజ్ నేను ఎలా అయితే చెప్పానో అలా అయితే చేయండి. చాలా బాగుంటుంది. స్పైసీనెస్ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. నేనైతే 3 స్పూన్స్ వేసాను. సో మీరు కూడా అలా వేసుకోండి. చాలా బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ రెడీ చేసుకున్నాం కదా మనం. ఇప్పుడు ప్యాన్ పెట్టి దాంట్లోని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ చేపలు అవన్నీ రెడీ చేసుకున్నాం కదా, చింతపండు, టమాటా అన్నీ రెడీ చేసుకున్నాం కదా. సో ఏంటంటే అవి అలా కూడా మన చేపలు అలా వేసేసుకుందామా. ఇలా వేసేసుకోవడమేనండి. ఇలా వేసేసుకొని అస్సలు గరిటె కదపకూడదు. మనం పులుపు వేసేసిన తర్వాత అప్పుడు కొంచెం అలా కదుపుదాము. నెక్స్ట్ పులుపు కూడా వెంటనే వేసుకుందామండి. మీకు కూడా చాలా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందనేది. ఇకండి ఇలాగా అన్నీ వేస్తాం కదా, అన్నీ వేసుకొని నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. మీకు ఏమైనా సాలేదు అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోండి. ఓకేనా? ఇలా పెట్టేసుకొని మనం మూత పెట్టేసుకుందాం. అది కొంచెం మరుగుతుంది, బాగుంటుంది కూడా. చూస్తారా, అది మరుగుతున్నప్పుడే కొంచెం స్మెల్ అయితే అరోమా అయితే చాలా బాగుంటుంది. నాకైతే తినేయాలనిపించింది. మరుగుతున్నప్పుడే కొంచెం వేడివేడి అన్నంలో వేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారా ఎలా మరుగుతుందో. సో అలా మరిగిపోయిన తర్వాత దగ్గరికి అయిపోతుంది. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వేడి తినేయడమే. మీకు కూడా నచ్చింది కదా. సో ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఇంకా ఎలాంటి రెసిపీస్ ఏమైనా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. నేను మీకు మంచి రెసిపీస్ అనేది చేసి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? నన్ను ఇలా సపోర్ట్ చేయండి. ఇంతవరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నన్ను సపోర్ట్ చేయండి, ఛానల్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.